వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఎంసీక్యూస్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ హై క్వాలిటీ డైమండ్ వెయింగ్ ఆఫ్ 1098 క్యారెట్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ జ్వానింగ్ మైన్ ఆఫ్ విచ్ కంట్రీ? మనకి 1098 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అత్యంత నాణ్యత కలిగిన వజ్రం ఏ దేశంలోని జ్వానింగ్ గనిలో కనుగొనబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బోట్స్వానా. Recently, Nagaland government has announced to transfer 2000 rupees to the bank account of which among the following? ఇటీవల నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం క్రింది వానిలో ఎవరి అకౌంట్లో 2000 రూపాయలను మనకి బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఓకే, ఆన్సర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ వర్కర్స్, నిర్మాణ కార్మికులు. The PAN card which is not linked to Aadhaar would become useless and declared the inoperative and court under the new income tax rules. It was mentioned in which clause of Income Tax Act? ఆధార్తో అనుసంధానించబడని పాన్ కార్డులు పనికిరానివిగా మారతాయి మరియు కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పనిచేయనివి అని ప్రకటించబడతాయి. ఇది ఆదాయపు పన్ను చట్టం యొక్క ఏ నిబంధనలో పేర్కొనబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి క్లాస్ 41. Bharti Airtel has partnered with which among the following IT gain for implementing the 5G network solutions for India? భారతదేశంలో 5G నెట్వర్క్ సొల్యూషన్లు అమలు చేయడం కోసం క్రింది ఏ ఐటీజీ దిగ్గజాలతో భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి టాటా గ్రూప్. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ కాల్డ్ ద ఎం యోగా. ద యాప్ కెన్ బి నౌ అవైలబుల్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫారెన్ లాంగ్వేజెస్? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎం యోగా అనే మొబైల్ యాప్ను విడుదల చేశారు. ఈ యాప్ మనకి క్రింది విదేశీ భాషలో ఏ భాషలో అందుబాటులో ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి ఫ్రెంచ్. ఓకే, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. యాజ్ పర్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ స్కోర్డ్ ద హైయెస్ట్ ఇన్ పారామీటర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ప్రకారం ఈ క్రింది నగరాల్లో జీవన నాణ్యత యొక్క పారామితిలో అత్యధిక స్కోర్ సాధించిన నగరం ఏది? ఆన్సర్ చెన్నై. మోస్ట్ లివబుల్ సిటీగా అయితే బెంగళూరు నిలిచింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆథర్ ద బుక్ టైటిల్ ద నట్మెగ్స్ కర్స్ పారాబుల్స్ ఫర్ ఎ ప్లానెట్ ఇన్ క్రైసిస్? క్రింది వాటిలో జాజికాయ యొక్క శాపం పారాబుల్స్ ఫర్ ఎ ప్లానెట్ ఇన్ క్రైసిస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ అమితావ్ ఘోష్. ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 23rd. ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ ఫస్ట్? ప్రతి సంవత్సరం కూడా జూన్ 23 అయితే మనం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అయితే జరుపుకుంటాం కదా. ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా జరుపుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి 1948. 1948వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అయితే జూన్ 23 జరుపుకోవడం జరిగింది. Which among the following state governor has released the special postal cover released by Indian Post on the occasion of International Yoga Day? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియా పోస్ట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ కవర్ను క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర గవర్నర్ విడుదల చేశారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్. Upasana Kamneni has been appointed as the ambassador of Forest Frontline Heroes by WWF India. She is currently a director of which among the following hospital? మనకి WWF ఇండియాకి సంబంధించి ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల రాయబారిగా మనకి ఉపాసన కామినేనిని అయితే నియమించారు కదా. ఆమె ప్రస్తుతం మనకి ఏ ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్నారు? ఓకే, మనకి అపోలో హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్గా అయితే ఉండడం జరిగింది. డాక్టర్ తడాంగ్ మినో హ్యాస్ బికమ్ ద సెకండ్ ఉమెన్ ఇన్ ద కంట్రీ to be appointed as the member of coaches committee of the International Boxing Association. She hails from which state? మనకి డాక్టర్ తడాంగ్ మీను అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ కమిటీ సభ్యురాలుగా నియమితులైన దేశంలో రెండో మహిళగా నిలిచారు కదా. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇండియా హ్యాస్ సైన్డ్ ద MOU విత్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్? వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాల్లో సహకారం కోసం క్రింది దేశాల్లో భారతదేశం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? మనకి ఏ దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఫిజీ. కెవిన్ బ్రైన్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్. హీ హేల్స్ ఫ్రమ్ విచ్ క్రికెట్? మనకి కెవిన్ ఓబ్రైన్ ఇటీవల వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు కదా. అతను ఏ దేశానికి చెందిన క్రికెటర్? ఆన్సర్ ఐర్లాండ్.
The world first GM rubber sampling has been planted in Assam, which is expected to grow under the climatic conditions of the northeast. The sampling has been developed by which state rubber research institute? ప్రపంచంలోనే మొట్టమొదటి జిఎం రబ్బర్ మొక్కను అస్సాంలో నాటారు కదా, ఇది ఈశాన్య వాతావరణంలో పరిస్థితుల్లో పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ మొక్కను ఏ రాష్ట్ర రబ్బర్ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చి కేరళ. Delhi government has appointed Karnam Malleswari as the first Vice Chancellor of Sports University. She belongs to which of the following sports? స్పోర్ట్స్ యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా కరణం మల్లేశ్వర్ని అయితే ఢిల్లీ ప్రభుత్వం నియమించింది కదా, ఆమె ఏ క్రీడలకు సంబంధించిన పర్సన్? ఓకే, ఆన్సర్ వచ్చి వెయిట్ లిఫ్టింగ్. The Ministry of Defence has signed the MOU worth of 583 crore for the construction of 2 pollution control vessels for the Indian Coast Guard. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 2 కాలుష్య నియంత్రణ నాళాల నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ 583 కోట్ల రూపాయల అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేసింది. ఓకే, సో ఎవరితో అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. Which among the following books has been authored by the Ruskin Bot that talks about the joys and positive truths to be found in the smallest of incidents? Okay, so it's a wonderful life. ఈ పుస్తక రచయిత మనకి రస్కిన్ బాండ్ వచ్చి. Which among the following will lead the Indian women's hockey team in the upcoming Tokyo Olympics 2021? రాబోయే టోక్యో ఒలింపిక్స్ 2021లో మనకి ఎవరు భారత మహిళల హాకీ జట్టుకు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ వచ్చి రాణి రాంపాల్. నెక్స్ట్, ఫ్యాబ్ ఇండియా హ్యాస్ పార్ట్నర్ విత్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ టు లాంచ్ ద కాంటాక్ట్లెస్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ టు ద ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్స్? ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్ల కోసం కాంటాక్ట్లెస్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించడం కోసం క్రింది వాణిలో ఫ్యాబ్ ఇండియా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఆన్సర్ వచ్చి మనకి ఎస్బీఐ కార్డ్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సర్వీస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద కోటక్ మహీంద్రా బ్యాంక్ టు సెండ్ మనీ ఆర్ మేక్ పేమెంట్స్ టు ఎనీ of their contacts across all payment apps simply by entering the beneficiary's mobile number? లబ్ధిదారులు మొబైల్ నెంబర్ నమోదు చేయడం ద్వారా కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని చెల్లింపు అనువర్తనాలను కూడా డబ్బు పంపడం లేదా వారి పరిచయాలు ఎవరికైనా అంటే వాళ్ళ కాంటాక్ట్స్లో ఎవరికైనా చెల్లించడం కోసం ఈ సేవను ప్రారంభించింది. ఓకే, ఆన్సర్ వచ్చి పే యువర్ కాంటాక్ట్. సో ఈ పే యువర్ కాంటాక్ట్ ద్వారా మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ వాళ్ళ యొక్క అకౌంట్లో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా మనకి మనీ అనేది అయితే సెండ్ చేయొచ్చు. Recently, the sports minister has launched the official summer Olympic theme song called the Lashya Tere Samne Hai. Who was composed the song? ఇటీవల క్రీడా మంత్రి లక్ష్య తేరే సామ్నే హై అనే అధికారిక వేసవి ఒలింపిక్ థీమ్ సాంగ్ అయితే ప్రారంభించారు కదా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి. ఈ పాటను ఎవరు సమకూర్చారు? ఓకే, సాంగ్ని కంపోజ్ చేసింది వచ్చి మోహిత్ చౌహాన్. The software giant Microsoft has unveiled the new version of Windows. What is the name of the new Windows? సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కొత్త వర్షన్ విండోస్ని అయితే ఇటీవల ఆవిష్కరించింది కదా, ఆ కొత్త విండోస్ పేరు ఏమిటి? ఓకే, విండోస్ మనకి విండోస్ 7 కానీ విండోస్ 10 మనకు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కొత్తగా విండోస్ 11 అనే వర్షన్ కూడా విండోస్ రీసెంట్గా రిలీజ్ చేసింది. అండర్ ద స్మార్ట్ సిటీ అవార్డ్ 2020, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ ఓన్ ద ఇన్నోవేటివ్ ఐడియా అవార్డ్? స్మార్ట్ సిటీ అవార్డ్ 2020 కింద క్రింది నగరాల్లో ఇన్నోవేటివ్ ఐడియా అవార్డుని గెలుచుకుంది ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఇండోర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఓన్ ద ఎక్సలెన్స్ హానర్ అవార్డ్ ఫర్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ బై ఏసీఐ? ఈ క్రింది విమానాశ్రయాల్లో ఏసీఐ చేత విమానాశ్రయ సేవ నాణ్యత కొరకు ఎక్సలెన్స్ గౌరవ అవార్డుని గెలుచుకుంది ఏది? ఆన్సర్ వచ్చి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు రాటిఫై ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్? అంతర్జాతీయ సౌర కూటమి ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించడం కోసం ఈ క్రింది దేశాల్లో ఏది మొదటి దేశంగా మారింది? ఆన్సర్ వచ్చి డెన్మార్క్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ ప్లాన్ టు సెండ్ ఇట్స్ ఫస్ట్ క్రూడ్ మిషన్ టు మార్స్ ఇన్ 2033? క్రింది దేశాల్లో ఏ దేశం 2033 సంవత్సరంలో మొట్టమొదటి సిబ్బందిని అంగారగ్రహానికి పంపాలని యోచిస్తుంది? ఆన్సర్ వచ్చి చైనా. The Micro, Small and Medium Enterprises Day has been observed every year on which among the following day? చిన్న సూక్ష్మ తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 7వ తారీఖున జరుపుకుంటాం? ఆన్సర్ జూన్ 27. హెమిస్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూనిటీ? క్రింది హెమిస్ ఫెస్టివల్ను మనకి ఏ రాష్ట్రం ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుకుంటాం?
ఓకే, హిమస్ ఫెస్టివల్ మనకి లడాఖ్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. రీసెంట్లీ గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఫర్ పాస్ట్ 3 years. ఇటీవల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గత 3 సంవత్సరాలుగా క్రింది వ్యాధుల నుండి విముక్తి పొందిన మొట్టమొదటి రాష్ట్రంగా మారిందని ప్రకటించారు. ఆన్సర్ వచ్చి ర్యాబీస్. సురేషన్ పాటిల్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ బై రీప్లేసింగ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాళ్ళలో ఎవరి స్థానంలో సురేషన్ పాటిల్ మనకి కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ కొఠారి. ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, ఏ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అసోసియేటెడ్ విత్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ఆర్కే సబర్వాల్. ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ క్రింది దేశాల్లో సంబంధం ఉన్న అత్యున్నత పౌర పురస్కారం ఆర్కే సబర్వాల్కి ప్రదానం చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ ఏ దేశానికి సంబంధించిన అవార్డ్? ఆన్సర్ మంగోలియా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్విమ్మర్ టు క్వాలిఫై ఫర్ ద అప్కమింగ్ టోక్యో ఒలింపిక్ గేమ్స్. రాబోయే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్కి అర్హత సాధించిన తొలి భారతీయ ఈతగాడు ఎవరు? ఆన్సర్ సంజన్ ప్రకాష్. On June 29, the World Statistics Day has been observed every year on the birth anniversary of which among the following? ప్రతి సంవత్సరం కూడా జూన్ 29న స్టాటిస్టిక్స్ డే ప్రపంచ గణాంక దినోత్సవం జరుపుకుంటాం కదా, అది ఎవరి బర్త్డే జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం? సో ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీన్స్ వెళ్ళి మిస్టేక్ లేకుండా మీరు సెర్చ్ చేస్తే మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.